పశ్చిమ గోదావరి జిల్లాలో ఆపరేషన్ గరుడను అధికారులు వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తణుకులో ఇంట్లో అనాధికారికంగా మెడిసిన్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రెగ్నెన్సీ రాకుండా వాడే టాబ్లెట్లు, శృంగార సామర్థ్యాన్ని పెంచే టాబ్లెట్లు ఓ యువకుడు విక్రయిస్తున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తాడు. గరుడలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు విజిలెన్స్ అధికారులతో పాటు ల్యాండ్ ఆర్డర్ అధికారులు అలాగే డ్రగ్ కంట్రోల్ టీం కూడా ప్రత్యేకంగా మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, అత్తిలి, ద్వారకా తిరుమలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం తణుకులోనే ఒక ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కనుక కనీసం ఈ ఇంట్లో ఉండే ఆయనకి మెడికల్ షాప్ లేదు, ఆయన ఫార్మసిస్ట్ కాదు, బీకామ్ చదువుకున్నాడు. బీకామ్ చదువుకుని అనధికారికంగా ఆయన ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉంటాడు. ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాప్లో అమ్మాల్సి ఉంది. మెడికల్ షాప్లో కూడా ఓన్లీ కేవలం ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాల్సి ఉంది. మీరు ఈ టాబ్లెట్లు చూస్తే కనుక కొన్నేమో ఎరెక్షన్కి సంబంధించినవి, కొన్ని ఈ 72 అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఎమర్జెన్సీ కాంట్రాప్టివ్ టాబ్లెట్ అని, ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. కనీసం మీరు చూస్తే కనుక అంటే ఈ దాడుల్లో ప్రత్యేకంగా ఏలూరు విజిలెన్స్ చేసిన దాడుల్లో అయితే ఇది ఒక సరికొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు. మెడికల్ షాప్లో ఎంఆర్పి వైలేషన్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తూ ఉంటారు, లేకపోతే హ్యాండ్ సేల్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొన్నిటికి అనుమతి లేకుండా, లేకపోతే స్టాక్ సరిగా ఉండకపోవటం, బిల్స్ ఇవ్వకపోవటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మెడికల్ ఫీల్డ్తో ఎటువంటి సంబంధం లేని వ్యక్తి ఇంట్లోనే ఇన్ని రకాలు అసలు మెడికల్ షాప్లో కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కానీ ఇవ్వాల్సిన మందుల్ని డైరెక్ట్గా ఆయనే సేల్ చేసేస్తున్నాడు. మరి ఇప్పుడు విజిలెన్స్ అధికారులు అయితే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ అధికారులకి చెప్పే పరిస్థితి ఉంటుంది. సరే, ఏంటి ఎటువంటి కేసులు ఆయన మీద నమోదు చేసే అవకాశం ఉంటుంది? ఇవన్నీ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతని మీద కేసు బుక్ చేస్తాం. ఏజెప్సం కోర్టు, సెకండ్ ఏజెప్సం కోర్టుకి మనం కేసు సబ్మిట్ చేస్తాం. అక్కడ కేసు ఇతని మీద రిజిస్టర్ చేస్తాం. సరే, ఏంటి సార్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ పనిచేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు వరకు ఇతను ఎందుకు దొరకలేదు అనుకుంటున్నారు? ఇన్నాళ్ళని వ్యాపారం చేస్తున్నారు అంటే యాక్చువల్గా మేము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇతను అమ్ముతున్నాడు తేలిందండి. ఇతని లొకేషన్ ట్రేస్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ మధ్య స్టార్ట్ చేశాడు రీసెంట్గా. నాకు సారాలతో టీమ్ ఫామ్ చేసి మనం ఈరోజు వచ్చి ఇతన్ని ట్రేస్ చేసామండి. అంటే ఇతను ఎక్కడ కొనుగోలు చేస్తున్నాడు? ఇప్పుడు మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి డ్రగ్, మీకు ఐడియా ఉంటుంది. మరి ఇతను డైరెక్ట్గా అమ్ముతున్నాడు, ఇతనికి ఎవరు అమ్ముంటారు? అదేమైనా వెరిఫై చేస్తారు? అవన్నీ ఎంక్వైరీలు తేలుతాయండి. ఇంకా ఎంక్వైరీలో ఉంది. ప్రజెంట్ సీజ్ చేసి కోర్టులో పెట్టిన తర్వాత ఎంక్వైరీలో అతన్ని పర్చేజ్ ఎక్కడి నుంచి కొంటున్నాడు అదంతా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్గా కండక్ట్ చేసి అప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామండి. సార్, ఏంటి సార్ అసలు మీ చేతిలో ఉన్న ఈ 3 మందులు అసలు దీనికి సంబంధించిన మెడిసిన్ సార్? ఇవి ఒకటి మత్తుగా వాడతారండి, ఆల్ప్రాజోలం టాబ్లెట్స్. ఇంకొకటేమో ఆ సిలినాఫిల్ సిట్రేట్ అనేవి మన లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి వాడతారు. మూడోది వచ్చి EG2 లివంగస్ట్రాల్ టాబ్లెట్స్ అనేవి మనం ఇంటిమేసీ అయిన తర్వాత 72 అవర్స్లో ప్రెగ్నెన్సీ రాకుండా కంట్రోల్ చేయడానికి వాడతారు, బర్త్ కంట్రోల్కి వాడతారండి. సరే, అంటే వీటికి సంబంధించి ఇతనికి ఏమైనా అనుమతులు ఉన్నాయి? అసలు ఏంటి ఇతను క్వాలిఫికేషన్ ఏంటి? ఇతనికి లైసెన్స్ ఏమి లేదండి. ఇతను ఏం చదువుకోలేదు నాకు తెలిసి. బీకామ్ చదువుకున్నాడు. ఇతనికి మెడికల్ షాప్ లైసెన్స్ అంటే స్టాక్ చేయడానికి ఏ విధమైన అనుమతులు లేవు. అందువల్ల ఇతను కేసు బుక్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి సార్ ఏమని చెప్తున్నాడు? ఎవరికి అమ్ముతాడు ఇతను? అంటే మెడికల్ షాప్ మళ్ళీ మెడికల్ షాపులకి ఇస్తాడా, లేకపోతే ఎవరికి అమ్ముతాడు? అసలు ఇతను ఇలాంటి యువతను టార్గెట్ చేసుకుంటున్నాడా? ఎట్లా ఇది? ఇతను మెయిన్గా ఆర్ఎంపీలకి వీళ్ళందరికీ అమ్ముతూ ఉన్నారండి. ఈ ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరెవరికి అమ్ముతున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ఏమండి ఏంటి ఎందుకు మీరు ఈ బిజినెస్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు తెలుసా ఇది నేరం అని తెలుసా మీకు? ఈ ఫస్ట్లో తెలియదండి, ఇప్పుడు తెలిసింది మధ్యలో. అందుకని అమ్మడం ఆపేసానండి 2 నెలల నుంచి. నేను ఇంకా పాడేయడానికి లేక ఇలా ఉంచేసాను. టైంకి దొరికిపోయాను అంతే. ఏం చదువుకున్నారు మీరు? బీకామ్ చేశానండి. మరి మెడికల్ ఎలా? మామూలుగా మా నాన్నగారిని ఒక 10 సంవత్సరాల కింద చనిపోయారు. ఇంకా ఉద్యోగం కోసం ఎత్తుకుంటే ఒక మెడికల్ ఏజెన్సీలో జాయిన్ అయ్యాను. అలాగా ఆ అనుభవంతో అంతేనా? మెడిసిన్స్ తెలుసా మీకు? ఐడియా ఉందా? మెడిసిన్స్ ఐడియా లేదండి. ఇవి దేనికి వాడతారు ఫస్ట్లో. రీసెంట్గా 1 year 2 years మధ్యన తెలిసిందండి నాకు ఇవి అంతే.
అయితే మొత్తం మీద చూసుకుంటే ఆపరేషన్ గరుడ కొంత సక్సెస్ అవుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజిలెన్స్ కానీ డ్రగ్స్ కంట్రోల్తో పాటుగా ఇటు లా అండ్ ఆర్డర్ ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. ఈగిల్ టీమ్ అంటూ కూడా సపరేట్ టీమ్స్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా రైడ్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా విజిలెన్స్ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ తణుకులో అనాథరైజ్డ్ సేల్, మెడికల్ షాప్ లేదు, పర్మిషన్ లేవు, కనీసం అతనికి మెడికల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అటువంటిది అతను మత్తు బిళ్ళల టాబ్లెట్లు సేల్ చేసేస్తున్నాడు. ఈ ఏదైతే ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్లు అవి కూడా సేల్ చేస్తున్నాడంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. బిగ్ టీవీ తరఫున వరుస కథనాలు మనం ప్రసారం చేసాం. ఫార్మాసిస్టులు ఉండట్లేదు, మెడికల్ షాప్లో ఫార్మసిస్టులు అందుబాటులో ఉండరు, సర్టిఫికెట్లు ఉండవు, ఎంఆర్పీ వైలేషన్ జరుగుతుంది, ఇలా మత్తు మందులు హ్యాండ్ సేల్ చేసేస్తున్నారు, రోగులు అలవాటు పడిపోతున్నారు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇచ్చేస్తున్నారంటే అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒక ఇంట్లో అనాథరైజ్డ్గా నిల్వ ఉంచినటువంటి ఈ మెడిసిన్స్ని విజిలెన్స్ అధికారులు సక్సెస్ఫుల్గా పట్టుకున్నారని చెప్పుకోవాలి. ఈ విధమైన దాడులు మరింత కొనసాగింది. ఎందుకంటే ఈ మత్తు బిళ్ళలు రోగులు వాడతారని లేదు, యువత కూడా బానిసలైపోతున్న ఒక పరిణామ క్రమంలో ఇటువంటి పరిస్థితుల్లో మరింత దాడులు పెంచాల్సి ఉందని కూడా ఇక్కడ ప్రజలు కోరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి.